హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా ఊరైతే బయలుదేరడానికి స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అయితే నాకు ఈరోజు కూడా చెప్తున్నాను, అంటే ఈరోజు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చల్లపల్లి నుంచి కనుక మీకు టికెట్స్ దొరికినాయి అంటే మీకు ఖచ్చితంగా లేట్ అవుతుందండి. ట్రైన్స్ అనేవి అలాగే ఉన్నాయన్నమాట. అక్కడ సంక్రాంతికి మేము అక్కడి నుంచి వెళ్ళాం, అప్పుడు పాటలు పడ్డాం, ఇప్పుడు కూడా పాటలు పడ్డాము. ట్రైన్ చాలా లేటు, లైక్ స్పెషల్ ట్రైన్ లాగా అనమాట. నార్మల్ ట్రైన్స్ అయితే మీకు సికింద్రాబాద్ నుంచి అయితే దొరుకుతాయి. ఇది స్పెషల్ ట్రైన్స్ లాంటిదే. చాలా అంటే చాలా లేట్ అండి. అంటే 8:30కి అనమాట, 8:15కి యాక్చువల్గా బోర్డింగ్ వచ్చేసి 8:15కి. ఇంకోండి ఇక్కడ మాకు రాసి పెట్టింది నర్సాపూర్ అని. అయితే మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము, స్టేషన్ కూడా వచ్చేసాము చర్లపల్లి. ఓకేనా? మీకు ఇక్కడి నుంచి టికెట్స్ దొరికినాయి అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. తొందరగా వెళ్ళిపోతామని ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి. మీరు రీచ్ అయిన టైం కన్నా 3 అవర్స్ లేట్గానే వెళ్తుంది. నాకు కూడా ఇప్పుడు తెలిసింది. కానీ సంక్రాంతికి ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే మరీ అంత దారుణంగా అయితే ఫేస్ చేయలేదు. పర్లేదు, కానీ విసుగొచ్చేసింది అనమాట. ఆగిపోవటం, గంట సేపు ఆగిపోయింది ట్రైన్. మేము ఎక్కింది 8:30 కదా, 8:45కి. 8:30కి 8:15కి యాక్చువల్గా టైము. 8:45కి స్టార్ట్ అయిందనమాట. 9 గంటలకైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వడమే కొంచెం స్లోగానే వెళ్తుంది. అప్పటికి నేను భయపడుతూనే ఉన్నాను, ఏంటి రెగ్యులర్ ట్రైన్లా లేదేంటని. ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత వెళ్తున్నారో. ఇదంతా ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది అనమాట చల్లపల్లి. ఇదంతా కూడా బాగా డెవలప్ చేశారనమాట. ఇంకా ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళాము. ఇంకా బయట నుంచి ఫుడ్ తెచ్చేసుకున్నామండి. నాకు ట్రైన్లో ఫుడ్ తింటామంటే చాలా ఇష్టం, తెలుసా. అది ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అయినా పర్లేదు, బయటది అయితే కొంచెం బాగోదు అనిపించింది నాకైతేనే. కానీ తప్పదు, కొన్నిసార్లు బయట తీసుకోవాలి. మేమైతే ఇంటి దగ్గర కొనుక్కునే వచ్చేసాం, ఎందుకంటే మేము బయలుదేరింది 7 గంటలకి. ఆ టైంలో నేను ఇంకా వంట ఏం చేయలేదు. 8:45 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. 5:30కి మేము ఎక్కడ దిగాలంటే ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 కల్లా పాలకొల్లో దిగాలన్నమాట. మేము పాలకొల్లో దిగుదామని చెప్పేసి నరసాపూర్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. ఇంకా ఒక 1 అవర్ టైం పట్టేటట్టే ఉందండి. 8:45కి అలాగా దిగామన్నమాట పాలకొల్లు దగ్గర. 5:30కి దిగాల్సింది. విజయవాడకు ముందు గంట సేపు ఆపేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆపేయటమే. ఆపేసినప్పుడల్లా ఇది మామూలు అంటే ఏసీ అవి కాదనమాట, నార్మల్గానే బుక్ చేశారు. ట్రైన్ ఆగినప్పుడల్లా దోమలు కుట్టేయటమేనండి. నేనేమనుకున్నా అంటే ఏసీ అది బుక్ చేస్తారు కదా, దుప్పట్లు వాళ్ళు ఇస్తారు. లాస్ట్ టైం దుప్పట్లు తీసుకెళ్ళాను, ఎందుకు అనవసరంగా తీసుకొచ్చా, వాళ్ళు ఇస్తారు కదా అన్నారు. నేనేమనుకున్నాను అదే బుక్ చేస్తారేమో అనుకుని నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. దుప్పట్లు ఏం తెచ్చుకోలేదు. ఇంకా టవల్స్ ఉంటే పిల్లల మీద కప్పానమాట. టవల్స్ మళ్ళీ దోమలు కుడతాయి కదా, నా చున్నీతో నేను కవర్ చేసుకున్నాను. అలా ఎలాగో అడ్జస్ట్ అయిపోయాము. కానీ ఆగినప్పుడు దోమలు కుట్టేయటమేనండి. గాలి లేకపోవడం, వేడి, ఉబ్బరం, సమ్మర్ కదా అలాగే ఉంటుంది. ఇంకా మేము దిగింది ఎగ్జాక్ట్గా 8:45 అండి. 8:45కి అక్కడ ఎక్కాము. మార్నింగ్ 8:45కి దిగాము. యాక్చువల్గా 2.5, 3 అవర్స్ లేట్ అనమాట ట్రైను. సో అలాగే ఉంటుంది. మీరు కానీ చల్లపల్లి నుంచి కానీ ఎక్కితే సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా ఈ పాలకొల దగ్గర దిగాము. స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అమలాపురం బస్ ఎక్కడానికి స్టేషన్కి అయితే వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఆటో ఎక్కాలి బయటకు వచ్చి. పాలకొల్లు దగ్గర ఆటో ఎక్కితే కానీ మన స్టేషన్కి అయితే వెళ్ళలేము. ఇంకా మా వాడు ఆడుకుంటున్నాడు అక్కడ, వాటర్ వస్తున్నాయని. వీడు ప్రెస్ చేయడం రాక వాటర్ రావట్లేదు అనమాట. ఇంకా స్లోగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి బయటికి. అసలు ఏ బట్టలు కూడా ఎక్కువ తెచ్చుకోలేదండి. ఇంకా లగేజీలతోటి ఇంకా మా వల్ల కాదనిపించింది అనమాట. ఇంకా ఉతికిన మళ్ళీ బట్టలు ఆరేసుకోవచ్చు కావాలంటే, ఒక గంటలో ఆరిపోతాయి కదా, బగబగ మండిపోతున్నాయండి ఎండలు. ఇంకా నేనేమనుకున్నానంటే కొన్నే బట్టలు తీసుకెళ్ళానండి. నేను ఒక 3 జతలు, అన్నీ కూడా కాటన్ డ్రెస్సెస్, ఒక శారీ. ఇంకా మనం కట్టుకుంటానికి పండగ రోజున శారీ కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇది స్టేషన్ అనమాట, పాలకొల్లు బస్ స్టాపు, స్టేషన్ కాదు బస్ స్టాపు. ఇక నేను వచ్చేసి టీ తాగాను కదా, బోర్న్విటా పాలైతే తాగాను. మా వారైతే టీ తాగారు. ఇంకా తాగేసి ఇంకా బస్ స్టాప్లో కూర్చున్నాం అనమాట. ఒక 1/2 అవర్కి వచ్చింది. ఎంత రష్గా ఉందంటే నేను ఏం చేశానంటే, నాకు బాగా అలవాటు కదా బస్సులు ఎక్కటము. అంటే ఇదివరకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా ఎక్కేసేదాన్ని బస్సులో. నేనేం చెప్పానంటే ఆ 2 మీరు అక్కడ పెట్టుకుని ఉండండి, నేను పిల్లల్ని చూస్తూ ఉండండి, నేను ఎక్కేసి సీట్ ఆపుతానని చెప్పాను అనమాట. అలాగే ఫస్ట్ నేనే ఫాస్ట్గా వెళ్ళిపోయి నేనే ఎక్కేసాను. 2 సీట్లు ఆపాను పిల్లలకి. ఈయనకి ఒక సీటు, నాకు ఒక సీటు. దూరంగానే దొరికినాయి కానీ పర్లేదులేండి మొత్తం మీద. అలా చేస్తేనే వర్కౌట్ అవుతుందండి. చాలా ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట బాగా. మీ పిల్లల్ని బ్యాగులు మీరు చూసుకోండి, నేను ఎక్కేస్తాను ఫాస్ట్గా. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఒకే దుక్కుని ఎక్కుతారనమాట. ఈయన కొంచెం ఇబ్బంది అవుతుంది కదా లేడీస్ ఉన్నారంటే. అదే మనం అనుకో, లేడీస్ ఉన్న దగ్గర ఉంటే జెంట్స్ రారు, లేడీస్ ఉన్న దగ్గరికి కూడా ఈయన వెళ్ళరు కదా. అందుకని చెప్పేసి నేనే ఎక్కేసాను అనమాట. ఫస్ట్ నేనే ఎక్కాను అందరికన్నా. ఎక్కేసి సీట్ ఆపాను.
అందరేమో కర్చీఫ్లు బ్యాగులు పెట్టేసుకున్నారు. అక్కడ జోలికి వెళ్ళలేదులేండి, మళ్ళీ గొడవలు అవుతాయి కదా అక్కడ జోలికి వెళ్తే. సో మొత్తం మీద ఒక 1 అవర్ జర్నీ చేసేసి ఇంకా తొత్తరముడి వెళ్ళే ఆటో ఎక్కైతే ఎక్కేసాం. ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను, చూసారా, మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ బొంత అంటుపుల్లు తీసుకుంటున్నారన్నమాట. ఈ టైంలో బాగా వస్తాయంట ఆంధ్ర సైడ్, ఎందుకంటే రేపు పండగ కదా. బొంత అంటుపళ్ళు మీరు ఏమంటారేమో, చక్కెరకేళి కాదండి, ఇంత లావుగా ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెట్టినా కూడా హెల్తీ అంట, కఫం అలాంటివి రావంట. ఇది ఎక్కువ ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి ఈరోజు, ఎందుకంటే పండగ కదా, దాంట్లో ప్రసాదంలోకి వేయడానికి. నేనైతే ఒక డజన్ తీసేసుకున్నాం, తినడానికి కూడా ఉంటాయని. యాక్చువల్గా మన సైడ్ హైదరాబాద్ సైడ్ దొరకవు అనుకుంటా, కుక్కడపల్లి సైడ్ ఏమో తెలియదు కానీ మా సైడ్ అయితే దొరకవు, ఉప్పల్ సైడు. ఇంకా ఎంట్రన్స్ అయితే అయిపోయింది. 300 అండి, అంటే అమలాపురంలో దిగిన తర్వాత అక్కడ నుంచి మా తొత్తరముడికి అయితే 300. అంటే ఇప్పుడు నేను పాలకొల్లు నుంచి బస్ స్టాప్కి ఆటో ఎక్కాము, అదే బస్ స్టాప్కి అంటే అమలాపురం బస్ ఎక్కే బస్ స్టాప్కి, అక్కడి నుంచి అమలాపురం బస్ ఎక్కాము. అక్కడ ఒక 1 అవర్ జర్నీ, 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మళ్ళీ అమలాపురం నుంచి తొత్తరముడికి ఆటో 300 అనమాట. ఆటో స్పెషల్ ఆటో, ఇంకా షేరింగ్ ఆటో కాదు, స్పెషల్గానే కట్టించుకోవాలి. 300 తీసుకున్నారు. ఇంటికి రీచ్ అయ్యేసరికి 11 అయిందండి, కరెక్ట్గా 11 అయింది. అంతే టైం పడుతుంది, కొంచెం లోపలికి ఉంటుంది కదా పల్లెటూరు, అంతే టైం పడుతుంది అనమాట. మా అత్తయ్య గారు చెల్లెలు కూడా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, ఫ్యామిలీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. ఇదిగోండి మా మావయ్య గారు అయితే మొత్తం రికవరీ అయిపోయిందండి, చాలా బాగున్నారనమాట. ఎలా ఉన్నారంటే బాగుంది, అంతా తగ్గిపోయిందంట. మా వారు చూసినప్పుడు ఫేస్ అంతా వాచిపోయి, కళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయంట డిశ్చార్జ్ అయ్యే టయానికి. ఇప్పుడు అంతా చాలా బాగా కవర్ అయిపోయింది అని చెప్తున్నారనమాట. ఇంకో యాజ్ యూజువల్గా దిష్టి తీయటాలు అయితే మా వారికి బాగా ఇష్టం అండి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట. లక్ష్మీచారు అంటారు కదా, అదనమాట లక్ష్మీచారు అంటే గంజి, ఇంకా అది ఉంటే చూసారా, అది మనం కడుగు అంటారు చూసారా, అవన్నీ కూడా చాలా పద్ధతిగా చేస్తారనమాట. ఒక కుండలో పసుపు రాసి, అంటే అది లక్ష్మీదేవితో సమానం అనమాట. ఒక కుండకి, కొత్త కుండకి అనుకుంటా, కొత్త కుండకి బాగా పూజలా చేసి దాంట్లో కడుగు గంజి అన్నీ వేసి ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ అంతా చేసి అప్పుడు మనం ఇలా చార్లా పెట్టుకుంటే చాలా, అంటే చాలా ఇమ్యూనిటీ పవర్ కానీ చాలా మంచిదంట. పూర్వకాలంలో బాగా బలమైన ఆహారం అనమాట ఇది. అయితే మా చిన్నత్తయ్య గారండి చెన్నై నుంచి వచ్చారు. వంకాయలు వేసుకోవాలి, దాంట్లో బెండకాయలు వేసుకోవాలి, ఆ 2 వేసుకోవాలి, ఇంకా ఉంటే ములక్కాయలు కూడా వేసుకోవచ్చంట. సో మా దగ్గర అయితే ఈ వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా ఇవి కట్ చేసి ఇంకా దాంట్లో వేద్దామని. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే కుండకి పసుపు రాసి, లక్ష్మీదేవితో సమానం అండి, అవి ముట్టుకుంటాలు అవి చేయకూడదంట, అవి అందరూ కూడా కాయరంట, చాలా తక్కువ కాయటము. అంటే అవన్నీ కడుగంతా వేసి ప్రాసెస్ ఉంటుంది, ఒక 10 రోజుల్లో వారం రోజుల్లో, అప్పుడు మనకి ఇలా చార్లా పెట్టుకోవాలంట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారు, ఎంత లేతగా ఉన్నాయో. నేను మొన్న వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయండి, కానీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి వంకాయలు. ఇప్పుడు స్టవ్ మీద ఆ కడుగు పెట్టేశానండి, అది రచ్చించారుది పెట్టేసి దాంట్లో బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసాము. తర్వాత వచ్చేసి వంకాయలు కట్ చేసి వేయాలి. దాంట్లోకి ఇంకో మసాలా ఉంటుందండి, మసాలా అంటే మన ఆ మసాలా టైప్ కాదు. ఏం చేయాలంటే జీలకర్ర, తర్వాత వచ్చేసి అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచేసి, పచ్చిమిరపకాయలు కూడా, అల్లము, పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి అవి దంచేసి దీంట్లో వేయాలన్నమాట. ఉల్లిపాయలు కూడా దంచేసి కచ్చాబిచ్చగా దంచేసి దీంట్లో వేసుకోవాలి. వంకాయలు వేసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కొన్నే ఉంటాయి అనుకుంటా అన్ని రకాలు, అంటే వంకాయలు, తర్వాత వచ్చేసి బెండకాయలు, ఆ తర్వాత వచ్చేసి ములక్కాయలు అనుకుంటా. నేనైతే ఎప్పుడు తాగలేదండి, విన్నాను, పేరు విన్నాను కానీ తాగలేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కడిగేసి పచ్చిమిరపకాయలు అనమాట ముక్కల కింద కట్ చేసి దీంట్లో అల్లం వేశారు, అల్లం వేసి జీలకర్ర వేశారు, బాగా దంచేస్తున్నారు చూడండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేశారనమాట, వెల్లుల్లిపాయలు కూడా వేసేసి బాగా దంచేసి దాంట్లో వేసేసేయాలి, మరిగించాలి బాగా. తాలింపు పెట్టడాలు అవి ఏమి ఉండవండి. ఇంకో వెల్లుల్లిపాయ, ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ అనమాట. ఈ వెల్లుల్లిపాయ వేసేసి బాగా దంచేయాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కల కింద కట్ చేసి కడిగేసి దీంట్లో కూడా వేసేయాలి. చిన్న కింద ముక్కల కింద కట్ చేసి ఇలాగ కడిగేసి అప్పుడు దంచేస్తారు. ఇక్కడ కూడా అంతే, శుభ్రంగా కడిగేసి దీంట్లో దంచేసి ఈ ముద్దంతా కూడా దీంట్లో వేయాలి. కారం వేయాలండి, కారం వేయాలంటే ఉప్పు, పసుపు, అంతే, ఇంకేమీ లేదు. చిక్కగా అయిపోతుంది, మరిగేసరికి చిక్కగా అయిపోతుంది అనమాట. 10 రోజులు ప్రాసెస్ అనుకుంటా ఇది.
కాయడానికి ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. కానీ ఇదిగోండి ఇదంతా కూడా ఒక ముద్దలా తయారైంది కదా, దీన్ని తీసి దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు దంచుతారనమాట. కరివేపాకు వేసారు, కొత్తిమీర కూడా వేసారు. బాగా కలిపేయాలండి. బాగా కలిపేసుకుని చిన్న మంట మీద మరిగించుకుంటాము. యాక్చువల్గా ముద్దపప్పు కాంబినేషన్తో బాగుంటుందంట, కానీ టమాటా పప్పు చేశారు. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది చారు, ఆటోమేటిక్గా పుల్లగా అవుతుంది అనమాట. మన చేతి పులుస్తుంది, దాంట్లోంచి విటమిన్స్ వస్తాయి కదా, పులిస్తేనే కదా విటమిన్స్ కూడా వచ్చేది. చాలా బలమైన ఆహారం అంటండి. ఇంకా ఇవన్నీ తింటున్నారు కాబట్టి పూర్వకాలంలో బాగా బలంగా ఉన్నారు. 70 సంవత్సరాలు వచ్చినా కూడా నడువు నొప్పి కానీ కంటి చూపు కానీ అసలు ఏమీ రావట్లేదు అప్పుడు ఉన్న వాళ్ళకి. ఇవన్నీ హెల్తీ ఫుడ్ కదా, కాస్ట్ కూడా తక్కువ అయ్యే ఫుడ్ అనమాట. కానీ ఇప్పుడు అలా ఉందా అసలు? ఇప్పటికే మనకి 2 బ్లౌజులు కుట్టగానే నడుము అనేది సలిపేస్తుంది ఇదంతా ఫుడ్ తినకమాట. కానీ ఇది అందరు చేసుకునేది కాదండి, ఇది కొంతమంది చేస్తారంట ఈ లక్ష్మీ చారు అనేది. ఇదిగోండి ఇప్పుడు కూడా ఉల్లిపాయలు బాగా దంచేస్తున్నారు. బాగా అంటే మెత్తగా ఏం కాదు, జస్ట్ కచ్చాబిచ్చ కింద అనమాట, సరిపోతుంది. చూసారా ఇలాగా ఇలా మొత్తం బాగా దంచేసి ఇంకా దాంట్లో వేసేయాలన్నమాట. ఇంకా మరిగించాలి, ఒక 10 నిమిషాలు మరిగించారు, 15 నిమిషాలు మరిగించారు. ఇంకా తాలింపులు అవి ఏమి ఉండవండి. బాగుంది. మా చిన్న అత్తయ్య గారు చేస్తున్నారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా, అంటే వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంట. మా కోసమే ఆగారనమాట, మమ్మల్ని చూసి వెళ్ళిపోదామని. భోజనం చేసి వెళ్ళిపోయారు. చెన్నైలో ఉంటారు వాళ్ళు. సో ఈసారి వెళ్తే చెన్నై ఖచ్చితంగా వీళ్ళ ఇంటికి వెళ్ళాలి, రమ్మన్నారు. మా వారికి చెన్నైలో ఉన్న గుడులన్న టెంపుల్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా ఇష్టం అండి చూడాలని. ఆయనకి ఎప్పుడైనా సరే అన్నీ విజిట్ చేయాలని, అరుణాచలం ఒకటి అవన్నీ విజిట్ చేయాలని చాలా ఇష్టము. అదే మేము కూడా ప్లాన్ వేయాలి ఇంకా. నాకు అలాగా విజిటింగ్ టూర్స్ అయితే చాలా ఇష్టం అండి. టెంపుల్స్ కానీ అలా ఒక టూర్కి వెళ్ళాలన్నమాట, నాకు ఇంట్రెస్ట్ బాగా అలా వెళ్ళాలన్నా. కానీ నాకు డబ్బు కూడా కావాలి తిరగడానికి. చాలా డబ్బులు అయిపోతే బయటికి వెళ్తే మనం ఎక్కువ హోటల్స్లోనే ఉండాల్సి వస్తుంది కదా, అన్ని చోట్ల బంధువులు ఉంటారు కదా, ఫుడ్కి ఉండడానికి అవన్నీ కూడా అమౌంట్ అవుతుంది అనమాట. ఇంకోండి అంతే, మరిగించేయడమే. ఒక 15 నిమిషాల పాటు మరిగించేశారండి. మరిగించిన తర్వాత చూసారా ఇలా వస్తుంది. ఇంకా మరిగించాలి, అవుతుంది ప్రాసెస్. బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం నేను టేస్ట్ చూడడం, కానీ విన్నాను మంచిది, కానీ అందరు చేయకూడదు, చాలా శుద్ధిగా చేయాలి అని అన్నారనమాట. అయితే ఇంక అంతా తినేసిన తర్వాత ఇది ఇక్కడ మాత్రం మన ఆంధ్ర సైడ్ దొరికే అదనమాట, ఇది కూల్ డ్రింక్. అది ఆటోసో ఏదో కూల్ డ్రింక్, వెరైటీగా ఉంది. నాకంటే ఏదో వెరైటీగా అనిపించింది అంతే. బాగుందా బాగాలేదంటే చెప్పలేను. ఇంకా వడియాలు, ఇంకో చారు పెట్టాం కదా అది, తర్వాత వచ్చేసి ఇంకో టమాటా పప్పు. ఇంకా మా వాడు చూడండి, ఇంకా పడుకున్నామండి, తినేసి పడుకున్నాం శుభ్రంగా. ఒక 4 గంటలకు 5 గంటలకు లేచాను. బట్టలు ఉన్నాయి, పొద్దున్న ఇప్పిన బట్టలు ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు ఉతుక్కోపోతే ఇంకా వేసుకుంటాను కూడా బట్టలు ఉండవన్నమాట. అందుకే ఎక్కువ తెచ్చుకోలేదు. ఎక్కువ మట్టుకు ఇలాగా కాటన్వి షార్ట్ హ్యాండ్స్ ఉన్నవే తెచ్చుకున్నాను. అస్సలు బాగాలేదంట పరిస్థితి, ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి. మీకు కానీ సమ్మర్లో ఇక్కడికి వచ్చే ఆలోచన ఉంటే ఆంధ్ర సైడ్ కొంచెం ఆలోచించుకుని రండి. చాలా ఉందన్నమాట హీట్ అనేది. అసలు పిల్లల్ని కానీ బయటకు పంపట్లేదు. ఇవన్నీ ఉతికేసుకుని పైన ఆరేసి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఎంత అవుతున్నా కూడా చెమటలు అయితే కారిపోతున్నాయండి. 2 సార్లు స్నానం చేయాలి ఇక్కడికి వచ్చామంటే సమ్మర్లో. ఇంకా సమ్మర్ ఇంకా రాకముందునే ఎంత గాలి ఫ్యాన్ వేసుకున్నా కూడా ఒకవైపు నుంచి కారుతానే ఉంటుంది. కొంచెం చూసుకుని రండి పిల్లలతో ఉన్నవాళ్ళు. నాకైతే 3 రోజులే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కానీ నేను మాత్రం సమ్మర్ హాలిడేస్ మాత్రం ఇటువైపు అసలు తొంగి కూడా చూడను. ఇదిగోండి ఇదే కదా మీరు అన్నది, అంటే కటింగ్ టేబుల్ మీద వేసుకుంటానికి మడత మంచం క్లాత్ అని. నేను అడిగాను అనమాట మా అత్తయ్య గారిని, కొనాలండి అంటే, ఎందుకు ఇంట్లో ఉంది ఒకసారి ఉతికేసి ఆరబెట్టేసుకుని తీసుకెళ్ళిపో అన్నారనమాట. ఆల్రెడీ ఉతికారు, కానీ ఏదో ముక్కు వాసనలాగా వస్తుంది, నేనే మళ్ళీ ఉతుకుతున్నాను. ఈ క్లాత్ మడత మంచానికి, తర్వాత వచ్చేసి చైర్లకి వాడే క్లాత్ అని మన వాళ్ళు చాలామంది చెప్పారు. ఇది చాలా దలసరిగా ఉంటుందండి. దీని మీద మనం టేబుల్ మీద వేసుకుని కట్ చేసుకుంటే జరగదనమాట ఇంకా క్లాత్ అనేది. దానికోసమే నేను ఇది కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఉందంట. కానీ నాకు ఏమనిపించిందంటే, తీరా ఇది పొడుగు అయితే సరిపోతుంది, వెడల్పు సరిపోతుంది లేదని డౌట్ వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెడల్పు సరిపోలేదనుకోండి, ఏం చేయాలని ఆలోచిస్తున్నానమాట. చూద్దాం, లేదంటే మళ్ళీ ఎవరొకరు వెళ్తూ ఉంటారు కదా ఊరు, తెప్పించుకోవాలి సరిపోలేదని. ఇది దేనికో దానికో వాడుకోవాలి. ప్రజెంట్ అయితే మళ్ళీ కొనకుండా ఏదో ఒకటి ఇంట్లో అలా వేస్ట్గా ఉందంట. ఇది వచ్చేసి చైర్కి మడత మంచం కాకుండా మడత చైర్ కూడా ఉంటాయి కదా,
వాటికి వేసుకునేది అనమాట. చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. చాలా వీడియోస్లో చూస్తూ ఉంటానన్నమాట. కటింగ్ టేబుల్ మీద క్లాత్ ఉంటుంది. ఏం క్లాత్ అబ్బా ఇది, మామూలుగా క్లాతా లేదంటే వేరే క్లాత్ అని. మన వాళ్ళే చెప్పారు అది మడత మంచానికి వేసే క్లాత్ సిస్టర్, అదైతే బాగుంటుంది అని. కానీ సిటీలో బేగంబాజ్లో దొరుకుతుంది, కానీ అది ఏం అడగాలో తెలీదు. ఊర్లో అయితే మడత మంచం అంటారు, మరి ఇక్కడ ఏమంటారు, అదే హైదరాబాద్లో ఏమంటారో తెలీదు. బాగా పిండేసానండి, అన్నీ పిండేసి బట్టలు కూడా పైన ఆరేసి వచ్చి కొంచెం కంఫర్ట్ వేసేసి ఆరబెట్టాను అనమాట. అది ఉతుకుతున్నప్పుడు అనిపించింది వెడల్పు కానీ సరిపోతుందా లేదా అసలు. నేను ఇంకా కొలవలేదు టేబుల్ని, చూడాలి. ఇంకొండి ఇలా ఉంది, వెడల్పు ఇంత ఉంది, పొడుగు ఎక్కువే ఉంది. చైర్దనమాట, మడత మంచం అని ఒక చైర్ ఉంటుంది దానిది, కుర్చీకి మడత మంచం కుర్చీ అని. అయితే లెక్కలు వేసుకుంటున్నమాట ఎన్ని జాడలు వచ్చింది ఏంటని. నాకైతే సరిపోతుంది అనిపించింది, దల్సర్ ఎక్కువ ఉంటుంది ఇది. చూద్దాం వెళ్ళిన తర్వాత. ఎలాగో ఇంట్లో వేస్ట్గానే పడి ఉంది క్లాత్, మనం దేనికో దానికైనా వాడుకోవచ్చు. ఇలా హోల్స్ ఉన్నాయి దీనికి, పెట్టుకుంటానికి ఈజీగా ఉండటానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సామాన్లు ఉన్నాయండి, ఇవన్నీ తోమేసుకుంటే కొంచెం బాగుంటుంది. మళ్ళీ అత్తయ్య గారు ఒక్కరే చేసుకోలేరు. ఇలాగ మంచిగా ఇంత పెద్ద ప్లేస్ ఉందనుకోండి, చక్కగా తోముకుని పెట్టుకోవచ్చు కదా. అది సింకులు అనుకోండి, అక్కడే తోమాలంటే చిరాకు, పైగా నిలబడి తోమాలంటే నాకైతే నడుము లాగేస్తుంది. చక్కగా ఇలా కూర్చుని ఎన్ని సామాన్లు తోమన్నా తోమేస్తానండి నేనైతే, నాకు విసుగు అనేది రాదు. అందుకని ఇక్కడికి వస్తే నాకు సామాన్లు తోమడం పెద్ద పని అనిపించదు, కానీ అక్కడ మాత్రం అబ్బా అనిపిస్తుంది నాకైతేని. ఇక చక్కగా తోమేసుకుని ఇదంతా క్లీన్ చేసేసుకుని ఇంకా బట్టలైనా సరే ఇక్కడే ఉతుక్కోవచ్చు చక్కగా. అసలు ఇంత పెద్ద ప్లేస్ ఉంటే విసుగు అనేది రాదు. ఊర్లో ఇంత కట్టించుకుంటారండి వాళ్ళు, అంటే ప్లేస్లు ఎక్కువ ఉంటాయి కదా. ఇల్లు మధ్యలో ఉందన్నమాట, మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను సంక్రాంతి ఇల్లు ఎలా ఉంటుందో. చుట్టూరు ఎక్కువ పహారీ కూడా అనేది ఎక్కువ ఉంది, అంత ఒక మనిషి ఫ్రీగా నడిచేంత ఉందన్నమాట. సో ఇదంతా కడిగేసుకుని ఇంకా బట్టలు కూడా పిండేసి పైన ఆరేసేసాను. ఇంకా మా వాడైతే నీళ్ళతో ఆడుతూనే ఉంటున్నారండి, అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. బయటికి మాత్రం పంపట్లేదు మేము, రోడ్డు మీదకి అయితే పంపట్లేదు. గేటుకి తాళం వేస్తారనమాట, మా అత్తయ్య వెళ్ళిపోతున్నారు అస్తమాను బయటకని. ఎండ బాగాలేదు కదా, ఎండ దెబ్బ తగులుతుంది కదా, అసలే రోజులు బాగోలేదు. ఎక్కడ చూసినా కూడా ఎండ దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నారని మాటలే వినిపిస్తున్నాయి. చాలా కంగారుగా ఉందన్నమాట. వీళ్ళేమో మాట వినరు కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.